ఏడు అశ్వాల రథంపై భూమికి వెలుగు తీసుకొచ్చే దేవుడు. ఆ రోజు ఎందుకు ప్రత్యేకమో ఈ రోజు ఈ కథలో మనం తెలుసుకోబోతున్నాం. రథసప్తమి. రథసప్తమి పండగ సూర్యదేవుని జన్మదినంగా భావిస్తారు. మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పండగని జరుపుకుంటారు. ఆ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించి భూమిపై తన కాంతి తాపాన్ని పెంచుతాడని నమ్మకం. పూర్వకాలంలో కశ్యప మహర్షికి అతిథి అనే భార్య ఉండేది. ఆమెకు జన్మించిన కుమారుడే సూర్య భగవానుడు. సూర్యుడు తన ఏడుగురు కిరణాలతో 7 అశ్వాల గల రథంపై ప్రయాణిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ రథాన్ని అర్ణుడు సారథిగా నడుపుతారని, అందుకే ఈ పండుగను రథసప్తమి అనే పేరు వచ్చిందని అంటారు. ఒకప్పుడు యమున అనే రాజు తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ఉండేవారట. మనులు అతనికి రథసప్తమి రోజున సూర్యాదన చేయమని సూచిస్తారు. రాజు ఆ రోజు స్నానం చేసి తలపై 7 ఎరుక ఆకులు పెట్టుకొని సూర్య నమస్కారాలు చేస్తారు. సూర్యదేవుని కృపతో అతను ఆరోగ్యం పొందుతాడు. అప్పటి నుంచి రథసప్తమి నాడు సూర్యాదన చేస్తే రోగాలు నశిస్తాయని విశ్వాసం ఏర్పడింది. ఆ రోజు సూర్యుడిని పూజిస్తే ఆరోగ్యం, ఆయుష్, శక్తి అన్ని లభిస్తాయి. పాపాలు నశించి పుణ్యాలు కలుగుతాయి. ప్రకృతి మార్పులకు, కొత్త జీవనానికి సంకేతంగా ఈ పండుగను భావిస్తారు. అందుకే రథసప్తమిని ఆరోగ్య పండుగ కూడా అని పిలుస్తారు. అందరూ తప్పకుండా జరుపుకోండి రథసప్తమి పండుగను. అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.